కొన్ని సమస్యలు మనల్ని ఏడిపించవు, మనల్ని లోపల ఖాళీ చేసేస్తాయి. ఆమె ప్రార్థన చేసేది, కానీ ఈసారి ప్రార్థనలో శబ్దం లేదు, ఆశ కూడా లేదు. శివుడా, ఎందుకు నా మీదే? నేను ఎంత నమ్మాను, అయితే ఎందుకు ఈ పరీక్ష? షీ స్టాప్స్ గోయింగ్ టు టెంపుల్, ఫెయిత్ షేకెన్. దేవుణ్ణి నమ్మినంతగా నా బలాన్ని నమ్మలేకపోయానేమో. షీ రిటర్న్స్ వన్ మండే. నో బిగ్ మెరాకిల్, నో థండర్, జస్ట్ సైలెన్స్. దెన్ రియలైజేషన్. శివుడు నా సమస్యలు తొలగించలేదు, నా భయాన్ని తొలగించాడు. శివుడు పరిస్థితులు మార్చలేడు, నన్ను మార్చాడు. షీ స్టార్ట్స్ యాక్టింగ్, అప్లైస్ ఫర్ జాబ్, టాక్స్ కామ్లీ ఎట్ హోమ్, టేక్స్ రెస్పాన్సిబిలిటీ. ప్రార్థన అంటే సమస్యలు తప్పించుకోవడం కాదు, మనసుని నిలబెట్టుకోవడం. శివుడు అడ్డంకులు తీసి పారేయడు, నువ్వు అడ్డంకుల్ని దాటేలా తయారు చేస్తాడు. ఈ సోమవారం నువ్వు సమస్యలు అడగకు, బలం అడుగు. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. 1010 సబ్స్క్రైబింగ్ జరిగింది, 1000 రీచ్ దాటాను, అది హ్యాపీ. మీరు నన్ను నమ్మినందుకు, ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుని మీకు ఇంకా మంచి మంచి చూపించడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.